బైబిల్లో చూసినప్పుడు అండి దావీదు విషయంలో ఎంతన మాట్లాడచ్చు. బికాస్ హిస్ వన్ క్యారెక్టర్ తన యవన కాలము నుండి తన వృద్ధాపం వరకు బైబిల్లో చక్కగా తెలియజేయబడింది. అందులో మంచిగా తెలియజేయబడతాం ఏంటంటే, దేవుని హృదయానుసారమైన వ్యక్తిగా, దేవుని స్నేహితుడిగా, దేవుని కోరి వెతికి గొప్ప జయము చూసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ అదే సమయంలో తనలో ఎన్నో తప్పులు ఉంటాం, తను పాపం చేస్తాం. పాపం చేసినప్పుడు దేవుడు ఎలాగ తనను ట్రీట్ చేస్తాం, మరలా దేవునితో ఎలాగ రీయునైట్ అవుతాం కూడా చాలా చక్కగా తెలియజేయబడుతుంది. బైబిల్లో చూసినప్పుడు దావీదు ఎప్పుడైతే గొలియాతుని చంపాడో తనకి ఒక పాట వచ్చిందంట, టైటిల్. ఆ స్త్రీలందరూ, ఇశ్రాయేల్ స్త్రీలందరూ వీధుల్లో గంతులు వేసుకుంటూ పాట పాడుతూ ఆ కొత్త పాట పాడారు. ఏంటంటే, సౌలు 1000 మందిని చంపాను, దావీదు 10,000 మందిని చంపాను. సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మంది. ఆ ఒక్క లైన్ మాత్రం కాదు, ఆ లైన్ పాడుతూనే ఉన్నారు. ఆ లైన్ ఎంతగా పాడారంటే, పిరికోడైన సౌలుకి ఎక్కడ లేని గర్వం వచ్చింది, అహంకారం వచ్చింది, కుళ్ళు వచ్చింది. అప్పటికే దురాత్మ వేధిస్తుందంట. దురాత్మ వేధిస్తున్నా కూడా గ్రహింపు లేదు, గర్విష్టగానే ఉన్నాడు. దావీదుని చూసి అసహ్యించుకుంటున్నాడు. ఆ రోజు నుండి దావీదుని చంపుతానికి చూపు పెట్టాడంట. వై? సౌలా నీకు సహాయం చేశాడు సౌలా, నువ్వు పోరాడాల్సిన పోరాటానికి ఆయన ప్రాణాలను తెగించిపోయాడు సౌలా, నీ హెల్ప్ లేకుండా పోయి చేశాడు సౌలా, నువ్వు అన్ని రోజులుగా మొహం కూడా చూపించకుండా గుడారంలో కూర్చుని ఉన్నావు సౌలా, కానీ నీ పక్షాన పోయి నీ రాజ్యానికి గొప్ప జయాన్ని తెచ్చాడు సౌలా. వాడి మీద ఎందుకు కుళ్ళు? ఈరోజు మనుషుడు చూడండి, సొంతోళ్ళ పైన కుళ్ళు పడతాడంట. ప్రపంచంలో ఎవడో ముక్కు మొహం తెలియనోడు చూసి ఎవడు కుళ్ళు పడ్డంట. తెలిసినోడు బాగుపడతాం చూస్తే కుళ్ళు పడతారంట. ఏమి చేతకానోడు గొప్ప అడుగుతాం చూస్తే కుళ్ళు పడతారంట. మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, మీ జీవితంలో కుళ్ళు ఉందా? కుళ్ళుపోతులు బాగుపడరండి. కుళ్ళుపోతులు ఎముకలు క్షీణించిపోతాయి. కుళ్ళుపోతులను దేవుడు చూస్తే అసహించుకుంటాడు. పోరా పనికి మనోడా, సైతాను వంశం నువ్వు అంతా. ఈరోజు మీకు ఒక మాట తెలుసా, సాతాను నేను చూసి ఎంత కుళ్ళుకుంటున్నాడో. ఎందుకు? యేసు ప్రభు ద్వారా నీకు కృప అనుగ్రహించబడింది, వాడికి కృప లేదు. యేసు ప్రభు రక్తం ద్వారా నీకు నిత్య జీవం అనుగ్రహించబడింది, వాడికి లేదు. సైతాను నిన్ను చూసి ఎంత కుళ్ళుకుంటున్నాడంటే అందుకని నిన్ను అన్ని దాడులు చేస్తున్నాడు, నీ జీవితాన్ని అంత నాశనం చేయాలని చూస్తున్నాడు. నీ హృదయంలో కానీ ఎవరిని చూసన్నా కుళ్ళుపోతుతనం ఉందంటే యు ఆర్ నాట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవి కానే కాదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇతరుల జయాలను చూసి, ఇతరులను వర్ధిలింప చూసి, ఇతరుల పనిని చూసి నువ్వు ఆనందించగలుగుతున్నావా? కెన్ యూ ట్రూలీ అప్రిషియేట్ దెమ్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద హార్ట్ టు అప్రిషియేట్, అట్లీస్ట్ షట్ యువర్ మౌత్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ జీవితాన్ని చూసుకో, నీ పనిని చూసుకో. అరే వాడు బాగుపడుతున్నారా, నేనేంట్రా ఇలాగ ఉన్నాను, నేనే కష్టపడాలి అని చూసుకో. ఇతరుల గురించి మాట్లాడద్దు. ఎందుకంటే నీ నాశనాన్ని, నీ గొంతనే నువ్వు తోక్కుంటున్నావు, నీ గొయ్యినే నువ్వు తోక్కుంటావు. నెక్స్ట్ దాంట్లో పాతి పెట్టబడదు నువ్వే. ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, డూ యూ హ్యావ్ అ హార్ట్ ఆఫ్ లవ్? ప్రేమ, దేవుని ప్రేమ, ఇతరులను చూసి వర్ధిల్లే రీతిగా దీవించే ప్రేమ. యు హ్యావ్ డన్ వెల్, కీప్ డూయింగ్ వెల్. బైబిల్లో చూసినప్పుడు సౌలు తన కులుపోతుతనాన్ని బట్టి దావీదు జయాలను చూస్తూ దావీదుని ఇరికించాలని ఎంతో ప్రయత్నాలు చేశాడంట. దావీదుని ఇరికిద్దామని టైం ఉంది కాబట్టి కొంచెం వేగంగా తిప్పుదాము. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. దావీదు ఫిలిస్తీన్ని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోను సంభ్రమతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుగా వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను.
మనం చూస్తున్నాము ఏం తీసుకుంటాడు. అదే సమయంలో కింద చదువుకుంటూ వస్తే, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాటి నుండి, ఆ రోజు నుండి దావీదు పైన సౌలు ఏంటంట, విషపు చూపు అంట. విషపు చూపు పెడుతూ దావీదు దగ్గర ఏం చేస్తున్నాడు, దావీదుకి ప్రమోషన్ ఇచ్చాడు, దావీదుని క్యాప్టెన్ చేశాడు. సౌలు ఆర్మీలో దావీదుని క్యాప్టెన్ చేశాడు. 12వ వచనం చదవండి. అది మాత్రం కాదు, మధ్యలో ఏంటంటే 10వ వచనం చదవండి దయచేసి, కంటిన్యూ. మరునాడు దేవుని ఎద్దు నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చిన నెక్స్ట్ డే గొలియాతును చంపిన నెక్స్ట్ డే మరుదినము దురాత్మ వేదన. జాగ్రత్త, స్వార్థము, అసూయ, గర్వంతో బ్రతికిన వ్యక్తికి దెయ్యమునికి లీగల్ యాక్సెస్ ఉంది దేవుని దగ్గర నుండి. దేవుడు ఆపడం, దేవుని నుంచి లీగల్ యాక్సెస్. ఓహో ఇట్లా అయ్యాడా, అయితే నేను తీసుకుంటా పో. ఈ వేధించబడుతున్నాడంట. ఆ వేదనలో చూడండి, అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున్న వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అబ్బా, అంతసేపు పక్కనే పెట్టుకున్నాడు. సడన్ గా దెయ్యం లాటకు దూరిన వెంటనే ఇదే ఛాన్స్, ఈ ఒక్క దెబ్బలు ముగించేద్దాం అనుకున్నాడంట. ఇదే ఛాన్స్, ఈ ఒక్క దెబ్బలు ముగించేద్దాం అని కత్తి ఈటను తీసి విసిరేసాడంట. దావీదు తప్పించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ చూస్తాము, మళ్ళీ అదే రీతిగా 2 సార్లు దావీదు తప్పించుకున్నాడంట. 12వ వచనం చదవండి. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుంట చూచి, ఏంటంట, యెహోవా తనను విడిచి దావీదు తోడుంటాం సౌలు చూశాడంట. ఒరే దేవుడు ఆ మనిషి తోడున్నాడు రా అని తెలుసు కూడా ఆ మనిషికి విరోధంగా తిరుగుతున్నావు చూడు. అయ్యి బాబోయ్, దేవుడే ఆ మనిషి పక్షాన ఉన్నాడు, దేవుడికి శత్రువుగా మారుతున్నాడు నేను తెలుసు కూడా పోరాడుతున్నావు చూడు. ఇంకెవడు తప్పిస్తాడు? మనం గమనిస్తున్నాము. ఆ రీతికి ఉండి కూడా గమనిద్దామండి. సౌలు దావీదునకు భయపడెను, కాబట్టి దావీదుకి భయపడెను. దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనేది లోకం తెలుసుకోగలిగితే లోకానికి నువ్వు అంటే ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది, రెవరెన్స్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండనీయక సహస్రాధిపతిగా చేసెను. ఏం చేశాడంట? క్యాప్టెన్ ఓవర్ 1000 మందికి క్యాప్టెన్ చేశాడంట. కంటిన్యూ ప్లీజ్. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండెను, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. వాట్ ఎ స్టేట్మెంట్. సౌలు నీ గురించి సంతోషపడుతున్నాడని దావీదు తెలిసింది. సౌలు నిన్ను చంపుతాను చూస్తున్నాడని దావీదు తెలిసింది. సౌలు నిన్ను ఏదో ఒక రోజు పొడిచి చంపాలని ఆశపడుతున్నాడని దావీదు తెలిసింది. కానీ దావీదు ఏం చేశాడంట? వైజ్లీ బిహేవ్డ్ వైజ్లీ. ఇక్కడ చూస్తాం, అండ్ డేవిడ్ బిహేవ్డ్ వైజ్లీ ఇన్ ఆల్ హిస్ వేస్. అన్ని విషయంలో జాగ్రత్తగా ఉన్నారంట. దైవజనమా, నీ నడత ఎలాగుంది? దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, దేవుని ద్వారా అభిషేకించబడ్డారని చెప్తున్నారు. ఆర్ యు వైజ్ ఇన్ యువర్ యాక్షన్స్, ఇన్ యువర్ వేస్, ఇన్ యువర్ ఆపర్చునిటీ? దావీదు నమ్మింది ఒకటే, దేవుడు నన్ను అభిషేకించాడు రాజుగా. ఈ రాజు నన్ను అసూయపడుతున్నాడు, నన్ను చూసి అసహించుకుంటున్నాడు. కానీ నేను మాత్రం ఎక్కడ ట్రాప్స్లో ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఉంటాను. ఇన్ఫాక్ట్ అక్కడ చూస్తూ వస్తే 28వ వచనం, దట్స్ ఎ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు. ఏంటంట? యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు. యెహోవా దావీదుకి తోడుగా ఉండటము, తన కుమార్తెన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి. ఎన్నిసార్లు భయపడతాడయ్యా బాబు ఒక మనిషి? దేవుడు తోడున్నాడని భయపడ్డాడు. ఒరే తెలివి ఎక్కువ ఉందిరా అని భయపడ్డాడు. మనుషులు ప్రేమిస్తున్నాడని భయపడ్డారు. చివరికి కూతురు కూడా ప్రేమిస్తుంది భయపడుతున్నాడు. ఎంత భయం పడుతున్నాడు? భయపడినాడు వదిలిపోవచ్చుగా. చంపుతాం మాత్రం ఆపలే ప్రయత్నాలు. ఎక్కడ దొరుకుతాడా చంపుతాము 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 చంపుతామని చూశాడు. మనం చూస్తున్నాం, చివరికి చంపేమని చూపినప్పటికీ దావీదు పారిపోతాం. దావీదు పారిపోయి సౌలు దగ్గర నుండి ఎన్నో రీతిగా దాటిపోయి పారిపోయి అదోలాం గుహల్లోకి వెళ్ళి దాక్కునేటప్పుడు అక్కడికి దావీదు దగ్గర మనుషులు వచ్చారంట. బైబిల్లో యూ కెన్ నోటీస్ దట్ పాయింట్. 600 మంది మైటీ వారియర్స్. చూడండి, 1000 మంది పైన దావీదు అధిపతిగా ఉన్నాడు. కానీ అందులో 600 మంది దావీదుతో పాటు వెళ్ళిపోయారంట సౌలును వదిలి. వై ఇస్ దట్? అంటే వారు చూడగలిగారు తన లీడర్షిప్.
వారు చూడగలిగారు, ఒరే నా కొరకు ప్రాణం పెడతాడంత దావీదురా బాబు, నా కొరకు పోరాడతాడంత దావీదయ్యా. దావీదే నెక్స్ట్ కింగ్ అంటే దావీదే. దావీదులో ఉంది ఆ క్యారెక్టర్, రాజయ్యే క్యారెక్టర్. చూసి మనం చూస్తాము 600 మంది అక్కడ నుండి మైటీ వారియర్స్ ఫ్రమ్ సౌల్స్ ఆర్మీ అక్కడికి వస్తాం. బైబిల్ ఉందా మాట ఉంది, మనం చూస్తాము. ఫిలిస్తీన్లో చెప్తారు అక్కడ, ఇదిగో వీరందరూ అక్కడ నుండి వచ్చారు కదా అని మనం గమనించవచ్చు. ఆయన ఎప్పుడైతే గుహలోకి వెళ్తారో ఆయన అక్కడ ఉంటారో చాలామంది దావీదు దగ్గర చేరతాం చూస్తాము. ఎలాంటి వారు చేరతాము? అసమాధానము కలిగిన వారు, ఇబ్బంది గలవారు, అప్పుల్లో ఉన్నవారు. ఆ ఇంగ్లీష్ మాట అసమాధానము అన్న మాట చూసినప్పుడు డిస్కార్డ్ లేకపోతే డిస్కంటెంట్, తృప్తి లేని వారు. జీవితంలో ఒక వ్యక్తికి తృప్తి లేదంటేనే ఎక్కడికన్నా పైకి ఎగుతాను చూస్తాడు. మనకు తెలుసు, మన బైబిల్లో చూస్తాం, సంతృప్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. మెనీ టైమ్స్ వి మిస్అండర్స్టాండ్ దట్ వర్డ్ సంతృప్తి. సంతృప్తి ఎప్పుడు కలిగి ఉండాలి అని గ్రహించుకుంటాం ఏంటంటే, ఒక వ్యక్తి తనకి ఇవ్వబడిన అవకాశాలు, తరుణాలు, జీవితము, ఎవ్రీథింగ్ హీ హాజ్ యూటిలైజ్ ద బెస్ట్. ఇంకో మాటలు చెప్పాలంటే, నీ చేతుల్లో ఉన్న గింజలు దేవుడు ప్రతి ఒక్కరికి విత్తడానికి విత్తనము, తినడానికి ఆహారం ఇస్తాడు, న్యాయవంతుడు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాల, తరుణాలను నువ్వు సద్వినియోగపరుచుకుని, నువ్వు కోసిన పంటని చూసుకుని నువ్వు తృప్తి పడాలి, సంతృప్తి కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బీ కంటెంట్ఫుల్ విత్ వాట్ యూ గాట్, బికాస్ వాట్ యూ హ్యావ్ డన్, వాట్ యూ హ్యావ్ సోడ్, వాట్ ఈస్ బీన్ బ్లెస్డ్ బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ డన్ ఇస్ యువర్ రివార్డ్. బీ హ్యాపీ. ఇంకోటికి ఎక్కువ వచ్చిందని, ఇంకోటి ఎక్కువ కష్టపడిన దాన్ని బట్టి, ఇంకోటి ఎక్కువ ప్రయాసపడిన దాన్ని బట్టి, ఇంకో ఎక్కువ సాధించిన దాన్ని బట్టి నువ్వు కుళ్ళు పడద్దు, సంతృప్తి కలిగి ఉండు. కానీ కొన్నిసార్లు జీవితంలో మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్న నష్టంను బట్టి, మన మీద వచ్చిన భారాన్ని బట్టి, లేకపోతే మనం చేయలేని పరిస్థితులను బట్టి మనం ప్రయాసపడిన దానికి ఇదేనా నీ బ్రతుకుంటే ఇది కాదంటాం. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీకే ప్రశ్న వేస్తాను, ఎంతమందికి మీ జీవితంలో తృప్తి ఉంది? నువ్వేమై ఉన్నావు? ఇదే నా బ్రతుకు, ఐ హ్యావ్ డన్ దిస్ అని చెప్పగలవా? ఇదే నా ఉద్యోగం, ఇదే నా స్తోమత, ఇది నా కెపాసిటీ అని చెప్పగలవా? ఇదిగో నాలో ఉన్న తలాంతులు ఇదే, నా తలాంతులన్నీ నేను వాడుతున్నాను, నా దగ్గర ఉన్నదంతా నేను పెడుతున్నాను, కాబట్టి దిస్ ఇస్ ద ఫ్రూట్, ఐ హ్యావ్ టు బీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ చెప్పగలవా? లేకపోతే లోపల ఇది నేను కాదు, దీనికన్నా నేను ఇంకా ఎదగాలి, నేను ఇంతలో కాదు, దీనికన్నా ఎక్కువ సాధించాలి, ఇంతే కాదు నా బ్రతుకు, దీనికన్నా ఎక్కువ ఉంది నా బ్రతుకు అని అనిపించేవారు ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? అటువంటి వారే ముందుకు వెళ్తానికి ఆశపడతారు. అలాంటి ఆశ కలగలేదు అనుకో, ఎప్పటికీ ముందుకు వెళ్ళాం. దావీదుని వెతుక్కుని వస్తానికి వారికి కారణం ఏంటి? దావీదు ఎవరో మొదటగా విన్నారు, దావీదు స్వభావం ఏంటో మొదటగా విన్నారు, రెండోదిగా వారి స్థితి ఏంటో గ్రహించుకున్నారు. కాబట్టి దే సీక్ ఫర్ హెల్ప్, దే వెంట్ ఫార్వర్డ్. ఒకరి వ్యక్తి జీవితాన్ని వారు గ్రహించుకుంటేనే కానీ వారు ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ చూసినప్పుడు అసమాధానం కలిగిన వారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, అంటే బుద్ధి లేని పనులు చేసి గ్రహించుకున్నారు, అయ్యో నేను తప్పు చేశానా, నాకు సహాయం కావాలి, నాకు సహాయం కావాలి. ఇటువంటి వారందరూ దావీదుని వెతుక్కుని దావీదు దగ్గరికి వచ్చారంట. దావీదు ఎక్కడున్నాడో తెలిసింది, సౌలుకి తెలియలేదు దావీదు ఎక్కడున్నాడు, వీళ్ళకి తెలిసింది. ఎలా తెలిసింది? ఎందుకంటే సౌలు దగ్గర ఉండి పారిపోతానికి దావీదు గుహల్లోకి వెళ్ళాడు, కానీ ఆ గుహల్లో ఉన్నాడు అనేది వీరికి తెలిసింది. విచ్ మీన్స్ దే సీక్డ్ డెస్పరేట్లీ మోర్ దెన్ సౌల్. దే హ్యాడ్ ద రైట్ పీపుల్ టు కనెక్ట్ దెమ్. దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు, దావీదు ఎక్కడున్నాడు వెతికిన వారు దావీదు గుహల్లో ఉంటాం తెలుసుకుని, ఈరోజు లోకం అంతా ఏం చెప్తుంది తెలుసా? వాడికే గతి లేక సౌలు దగ్గర నుంచి పారిపోయాడు, వాడి దగ్గర పోతావా? వాడికే గతి లేక జీవితం ఏంటో తెలియక కూర్చున్నాడు, వాడిని ఎత్తుకుని పోతున్నావా? బట్ దెన్ యూ నోటీస్ దే సర్చ్డ్ డేవిడ్. ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి మనం గమనిస్తాము, దావీదుతో కలిశారు. నౌ వి కమ్ టు ద పాయింట్. దావీదుని వెతుక్కుని దావీదుని కలిసి వారందరూ అక్కడ ఉంటాము. మరలా సౌలు తనను వెంటాడతాము, సౌలు వెంటాడి చంపుతానికి ప్రయత్నం చేస్తాము, సౌలు తన చేతులకు చిక్కుంటాము. కానీ సౌలుని చంపకుండా తన వస్త్రాన్ని మాత్రం కత్తిరించి తన ఈటను తీసుకుంటాము. దావీదుని చూస్తాము, టచ్ నాట్ ద అనాయింటెడ్, అభిషక్తుని, దేవుని ద్వారా కోరుకోబడిన వ్యక్తి, ఈ వ్యక్తిని నేను చంపకూడదు. ఈ హ్యాడ్ ఇంటెగ్రిటీ.
హీ హ్యాడ్ వాల్యూ. అరే సౌలు నేను చంపుతానికి వచ్చాడు, నువ్వు చంపేచ్చుగా, దొరికాడు 2 సార్లు, చంపేచ్చుగా. నో టచ్ నాట్ ద అనాయింటెడ్. కానీ అక్కడ చూస్తాము చివరిసారిగా అతను మరలా దొరికినప్పుడు సౌలుని ఏమాత్రం చంపకుండా సౌలుకి చెప్తాడు ఆ మాట. 26వ అధ్యాయము 21 చదివినా కూడా బాగానే ఉంటది. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దాన్ని బట్టి నేను ఇక కీడు చేయను. దావీదా నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము. వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తినగా దావీదు, రాజా ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. అక్కడ నుంచి చెప్తాడు సౌలు 25వ వచనం చూస్తే, నీ దారిలో నువ్వు పోయేనాయన బాబు, నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు దీవించి పోతున్నారు ఎవరి దారిలో. కానీ 27వ అధ్యాయం 1వ వచనం చదివితే, తర్వాత దావీదు, నేను ఇక్కడ నిలుచడం మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనం అగుదును. పైన చూసాము సౌలు అంటాడైనా దేవుడు నిన్ను దీవించిన గాక. ఇందా చెప్పాను చూడండి, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బీ విత్ యూ, గాడ్ మల్టిప్లై యూ, ఆల్ గుడ్. ఎందుకంటే పైన కూడా కాన్వర్జేషన్ అలాగ ఉంటుంది మల్టిపుల్ టైమ్స్. నైనా మై సన్, అక్కడ చూస్తే రా నా దగ్గరికి రా, అంతా చూసుకో. కానీ ఏంటి, ఎప్పుడో ఒకటిసారి చంపేస్తాడు. దావీదు తెలివైనోడు కాబట్టి ఆయన దారిలో ఆయన పోయాడంటే ఈయన దారిలో ఆయన పోయాడంటే ఆలోచించాడంటే, నేను ఇక్కడ ఉంటాం మంచిది కాదు, ఇక్కడ ఉంటే ఏదో ఒక రోజు నన్ను వేస్తాడు, మొత్తానికి ఆయన చేతుల్లో నాశనం అవుతా, నేను స్థలం ఖాళీ చేసిపోతా బెటర్. ఒక మాట అవుట్ ఆఫ్ పాయింట్ నేను చెప్తున్నాను. చాలాసార్లు చాలామంది వచ్చి ఈ గొడవలు తట్టుకోలేకపోతున్నామండి. నేను అడుగుతాను, ఎందుకు అక్కడే కూర్చున్నాను? సమ్టైమ్స్ యూ హ్యావ్ టు టేక్ ద స్టెప్ అవుట్. విజ్డమ్ ఆల్వేస్ గివ్స్ యూ గైడెన్స్. ఎందుకంటే ఇక్కడ గమనించినప్పుడు దావీదు చూస్తున్నా, ఇక్కడ ఉంటే ఏదో ఒక రోజు అవుతుంది. ఎందుకంటే ప్యాటర్న్స్ చూసినప్పుడు, సీక్వెన్స్ చూసినప్పుడు రెప్యుటేషన్ జరుగుతూనే ఉంది. రాదర్ పుష్ అవుట్. నా దారిలో నేను దూరం పోతే బెటర్. కొంచెం నా దారిలో నేను ఎక్కడో పోయి ఏదో దావీదు తెలీదు అభిషేకించబడ్డాడు ఇశ్రాయేలుకి రాజని. కానీ దావీదు నమ్మింది ఒకటే, దేవుడు తన టైంలో తను నిలబడతాడు. ఈరోజు ఈ వాక్యం నుండి మీరు నేర్చుకోగలిగింది ఏంటి? దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, దేవుడు మిమ్మల్ని నిర్ణయించుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని కోరుకుని నిర్ణయించుకుని ఏర్పరచుకున్నాడు అంటే ఆయన వాక్కు తగినట్టుగా, ఆయన చిత్తం తగినట్టుగా బ్రతకండి. దేవుని చిత్తాన్ని వెతకకుండా ఏది చేయకండి. దేవుని చిత్తం కాకుండా నీ తపన నువ్వు చేసినప్పుడు అది చివరికి కీడుగా తీసుకెళ్తుంది. దేవుని చిత్తము, దావీదు ఇశ్రాయేలీయులకి రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. కానీ దావీదు అనుకున్నాడు ఫర్ హిస్ సేఫ్టీ గో టు దిస్ ఎనిమీ, అక్కడ బ్రతికిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు తన సంకల్పము చొప్పున పిలవబడిన ప్రతి ఒక్కరికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. దావీదు ఫిలిష్తీయుల సైన్యం దగ్గర చేరాడు. ఎవరిని పోరాడటానికి? ఇశ్రాయేలీయులను పోరాడటానికి. కానీ దేవుడు ఊరుకుంటాడు. అభిషేకించింది దేనికి? ఇశ్రాయేలీయులకి రాజుగా. అందుకనే దావీదు అటు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రిన్స్లు వచ్చేలాగా ఆయన డిస్క్వాలిఫై చేశాడు. అదే సమయంలో దేవుడు ఎవరు, దావీదు ఏం చేయాలో, దావీదు ఎవరిని నమ్మాలో, పోగొట్టుకునే అన్ని తిరిగి మరలా అనుగ్రహించే దేవుడిని అనేది నిరూపిస్తానికి దేవుడి శత్రు చేతులకు అప్పచెప్పాడేమో. కానీ అదే రీతిగా మరలా అంతా పొందుకున్న తర్వాత దావీదుని చూడాలి, తన స్వభావాన్ని చూడాలి, తన హృదయాన్ని చూడాలి. డేవిడ్ రిటర్న్ బ్యాక్ టు ఇజ్రాయెల్. వస్తం మాత్రం కాదు, నెక్స్ట్ చూస్తే రాజు అవుతున్నాడు, యూదాకు రాజు అవుతున్నాడు. మరలా కొంతకాలం తర్వాత, ఇంచుమించు 10 సంవత్సరాల తర్వాత ఇశ్రాయెల్ మొత్తానికి రాజు అవుతున్నాడు. మొత్తానికి ఈజ్ బికమింగ్ ద కింగ్ యాజ్ అనాయింటెడ్, యాజ్ కాల్డ్, యాజ్ ప్రిపేర్డ్. I think it's 7 years later, yes. But then 37 సంవత్సరాలకి ఇంచుమించు రాజు అవుతున్నాడు. ఇట్స్ అ లాంగ్ పీరియడ్. 16.5 సంవత్సరాలు లేకపోతే 17 సంవత్సరాలు అంటారు. అక్కడ నుండి వాగ్దానము నెరవేర్తానికి ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ టైం. కానీ దానికి అందు మధ్యలో వచ్చిన పోరాటాలు, శ్రమలు, ట్రాప్స్, బ్యాక్ స్టాబింగ్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనం అనుకుంటాం కిందకి పోతున్నాడని. కాదు, దేవుడు వాటిని అన్ని అనుమతిస్తాము తనని సిద్ధపరుస్తానికి, తన చిత్తంలో ఆయన నిర్ణయించిన స్థానంలో నిలబడటానికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ఎవరి వైపు చూస్తున్నారో? మీరు సమస్యల్లో,
మీరు ఎవరి వైపు చూస్తున్నారు? మీ పోరాటాల్లో మీకు ఉన్నవి కోల్పోయిన సమయంలో ఎవరి వైపు చూస్తున్నారు? నిరుత్సాహము, వేదన, బాధ పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎంతమంది ఇక్కడ ఉన్నవారు దేవుడు నా బలము, దేవుడు నా కోట, దేవుడిని నేను నమ్మి ఉన్నాను, దేవుడిని నేను ఆశ్రయిస్తున్నానని చెప్పగలుగుతున్నారు? ఈరోజు మీ జీవితము ఎవరి వైపు ఉంది? మీ దృష్టి ఏంటి? మీ కొరకు ఇచ్చిన వారిని మీరు పోరాడి చంపకండి, మీ కొరకు మీ ఇచ్చిన వారిని మీరు బలపరచండి. వారు నీ పైన మనస్పర్ధలను కలిగి ఉండొచ్చేమో, కానీ ఎంకరేజ్ దెమ్, బిల్డ్ దెమ్. దయచేసి స్థలంలో ఉంచుదామండి. చివరిగా ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేద్దాం. నువ్వు నిజంగానే దేవుని సొత్తువా? దేవుని వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతున్నాయా? దేవుని మాటను నువ్వు లోబడుతున్నావా? దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా? దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు అనేది నీ హృదయంలో నువ్వు విశ్వసిస్తున్నావా? దేవుని చిత్తాన్ని వెతికి అడుగు తెస్తున్నావా? లేకపోతే నీ మార్గంలో, నీ చిత్తంలో నువ్వు ముందుకెళ్తున్నావా? ఈరోజు ఈ వాక్యం ఏంటంటే, నీవు మనల్ని మనం పరీక్షించుకుంటూ, మన జీవితంలో ఒకసారి చక్క పెట్టుకుంటూ దేవుని సహాయాన్ని వేడుకోదమ్మా. దేవుని సహాయాన్ని వేడుకుంటామా? ఎంతమంది పోరాటాల పరిస్థితులు ఉన్నారు? దేవుని సహాయాన్ని అడగండి. ఎంతమంది చేతకాని పరిస్థితులు ఉన్నారు? దేవుని సహాయాన్ని అడగండి. ఎంతమంది మిమ్మల్ని మీరు దేవుని యందు బలపరచుకోగలుగుతున్నారు? దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుడిచ్చిన నిబంధన, ఈరోజు యేసు రక్తంలో మన నిబంధన చేయబడిన వారు కదా. ఎంతమంది నమ్ముతున్నారు? మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, అభిషేకించిన దేవుడు, నడిపించే దేవుడు. ఈరోజు ఆయన మాటను నమ్మి ప్రభునందు మనల్ని మనం బలపరచుకోగలుగుతున్నామా? నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ఉండగలుగుతున్నామా? మనమున్న పరిస్థితుల్లో నిబ్బరంగా నిలబడగలుగుతున్నామా? నిబ్బరంగా జీవించగలుగుతున్నామా? Are you being scared of everything? Are you being fearful for everything? Are you just being oppressed by everybody? Have faith. The one who called you is faithful. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నీ స్వభావం ఎలా ఉందో పరీక్షించుకోవాలండి. ఈరోజు మన స్వభావం ఎలా ఉందో పరీక్షించుకోవాలండి. ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నాకు బలం దయచేయ, నాకు శక్తిని దయచేయ, నా ఆశ్రయదుర్గమా, నా కొండ, నా కోట, నిన్నే నేను నమ్మి ఉన్నానయ్యా. దేవుని వాక్యంలో చూస్తామండి, ద్వితీయోపదేశ కాండంలో 28:13 చూసినప్పుడు, నీవు ఎన్ని దేవుడిచ్చిన నియమం ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు గైకొని దాని ప్రకారం నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతే, దేవుడు అంటున్నాడు, నేను తలగా చేస్తాను, తోకగా చేయను. నువ్వు పైన ఉంటావు కానీ కింద ఉండవు. ఈరోజు మనం చాలామంది పైన ఉంటాం, కింద ఉండను, నేను తలగా ఉంటాను అంటాం. కానీ ఆయన నిబంధన, ఆయన వాగ్దానాలు, ఆయన నియమాలు, ఆయన ఆజ్ఞల్ని పాటిస్తేనే. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్కుని ఎరగొనే దేవుని చిత్తాన్ని చేస్తున్నాను అనుకుంటూ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు దేవుని వైపు చూద్దామా? మేక్ ఎ డిసిప్లిన్ ఇన్ అవర్ లైఫ్స్ టు నో ద విల్ ఆఫ్ గాడ్, టు సీక్ ద విల్ ఆఫ్ గాడ్, టు ఫైండ్ హిస్ ప్రిన్సిపల్స్. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి, దేవా నువ్వే నా కొండ, నీవే నా కోట, నీవే నేను నమ్మదగిన దేవుణ్ణయ్యా, నా బలము నీ ఎందేనయ్యా, నా కేడము నీవేనయ్యా, నా రక్షణ శైలమా నీవేనయ్యా, నా దేవుడివి. ఎంతమంది చెప్పగలుగుతారండి? అందుకని దావీదు రాస్తూ వివరిస్తూనే ఉంటాడు ఈ విషయాలు. అదే సమయంలో కీర్తన 27 చూస్తాము, 20 అధ్యాయం 7 కొందరైతే రథముల మీద, కొందరైతే గుర్రములు, కానీ మేమైతే we remember, we trust in the name of our Lord. ఈరోజు మనకు ఇవ్వబడింది యేసు నామము. ఈరోజు మనకు అనుగ్రహించబడింది యేసు నామం, అన్ని నామం కన్నా పై నామం. ఈరోజు హెచ్చించబడిన నామం, అధికారం కలిగిన నామం, ఘనత కలిగిన నామం నీకు అనుగ్రహించబడింది. ఏది నీ విశ్వాసము? పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఈ దేవుని బట్టి నేను స్తుతిస్తున్నానయ్యా. నీ సన్నిధిలోకి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. నీ ఎడల విశ్వాసంతో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నువ్వు త్రోసివేసే దేవుడు కాదు, జవాబు ఇచ్చే దేవుడివి. ఎటువంటి పరిస్థితులు వచ్చిన వ్యక్తులైనా కూడా నువ్వు జవాబిచ్చే దేవుడు అయ్యా. నువ్వు బలపరిచే దేవుడు అయ్యా. నీ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు అయ్యా. ఈరోజు ప్రభా, ఎవరెవరైతే నీ సన్నిధిలో వారు ప్రార్థన భారాలు తెలియజేస్తారో, చేయబడిన ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడిన విశ్వాసంతో నమ్మి నిన్ను స్తుతిస్తున్నామయ్యా.
ఇక్కడ నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరు నీ సన్నిధిని మోసుకుని పోవాలి ప్రభా. దేవా, ఎవరెవరైతే అనారోగ్యంతో నీ సహాయం వేడుకుంటూ నన్ను స్వస్థపరచమని అడుగుతున్నారు, ఇదిగోనయ్యా యేసు చిందించిన రక్తము ద్వారంగా, యేసు పొందిన గాయముల ద్వారంగా స్వస్థత కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. విశ్వాసంతో ఎవరెవరైతే అంగీకరిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో, దేహంలో స్వస్థత కలుగును గాక. దేవా, సమాధానం దయచే. మా సమాధాన శిక్ష అంతా నీ మీద మోపబడిందయ్యా. ఏ మనసులను అపవాది దాడి చేస్తూ, కలవరపరుస్తూ, వేదనతో, బాధతో, భయముతో, భీతితో నింపుతున్నాడు, ఇదిగో ఎవరైతే ప్రభువా నన్ను విడిపించండి నీ వైపు చూస్తూ సహాయం అడుగుతున్నారు, ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో అటువంటి వారికి విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. విడిపించే దేవుడు నీవే, జీవితాలను మార్చే దేవుడు నీవేనయ్యా. కుటుంబాలను కట్టయ్యా, జీవితాలను స్థిరపరిచాయా, బ్రతుకులను మార్చయ్యా, మేలు జరిగించు ప్రభా. నీ గొప్ప తలంపుల కార్యాల ఉద్దేశాలను నెరవేర్చు ప్రభా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రింపజేయి, అన్ని విషయాల్లో సహాయాన్ని అనుగ్రహించు. నీ చిత్తాన్ని వెతికి నీ చిత్తంలో బ్రతికి నీ అభిషేకం ద్వారా నడిపించబడే జీవితాలు మా అందరికి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.